అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అన్నా వదిన తనకు ఆస్తిలో వాటా ఇవ్వలేదన్న కోపంతోనే రెడ్డి ప్రవీణ్ను దివాకర్ తుపాకీతో కాల్చినట్లు మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మండలంలోని నవోదయ కాలనీలో ఉండే రెడ్డి ప్రవీణ్ను సోమవారం రాత్రి అరవవాండ్లపల్లికి చెందిన పూల దివాకర్కు తన అన్న వదిన ఆస్తిలో వాటా ఇవ్వలేదనే కోపంతో బావమరిది రెడ్డి ప్రవీణ్ను ఆస్తి కోసం నాటు తుపాకీతో కాల్చినట్లు తెలిపారు. నిందితుని స్థానిక కృష్ణాపురం వద్ద అరెస్ట్ చేశామని డీఎస్పీ సిఐ శేఖర్ ఎఫ్ రవికుమార్ తెలిపారు. 28/7/2024 రాత్రి 10 గంటల సమయంలో 10:30 గంటల సమయంలో వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీ వద్ద దివాకర్ అనే వ్యక్తి రెడ్డి ప్రవీణ్ను తుపాకీతో కాల్చాడనే విషయంలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో. ఆ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 365/2024 అండర్ సెక్షన్ 109 అంటే ఇండియన్ కొత్త యాక్ట్ ఇది, పాతది 307 IPC 1181 తర్వాత 25 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే తుపాకీతో కాల్చారో దివాకర్ పురుషోత్తం ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు. పురుషోత్తంకు 7 సంవత్సరాల కిందట రెడ్డమ్మ అనే ఆమెతో తమ్మలపల్లికి చెందిన రెడ్డమ్మ అనే ఆమెతో వివాహం చేయడం జరిగింది. రెడ్డమ్మ యొక్క తల్లిదండ్రులు భారతీ గంగయ్య, ఈ రెడ్డమ్మ సోదరుడి రెడ్డి ప్రవీణ్. ఈ పురుషోత్తంకు ఈ తర్వాత దివాకర్కు చిన్న ఆస్తి విషయంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఏదో ఆస్తిలో వాటా ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆవేశంతో ఇతను గొడవ పెట్టుకొని అతన్ని తుపాకీతో కాల్చడం జరిగింది. తొడకు లెఫ్ట్ పైకి గాయాలయ్యాయి. మనం కేసు నమోదు చేశాము. తర్వాత ఈ విషయాన్ని ప్రశ్నించిన ఆనంద్ అనే వ్యక్తిపై కూడా గొడవతో దాడి చేయడం జరిగింది. అతన్ని కూడా చిన్న గాయాలయ్యాయి. తర్వాత ఈ దినం మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ శేఖరు, రవి వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు 31వ తేదీ మదనపల్లి రోడ్డు కొత్తపల్లి వద్ద 9:30 AM దివాకర్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ నేరంలో SBML నేరాన్ని ఉపయోగించినటువంటి మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆనంద్ను దాడి చేసినప్పుడు ఉపయోగించిన కొడవల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.